జై తెలంగాణ. సభాధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు, ఏ నాయకుడి పేరు చెప్తే తెలుగు రాష్ట్రాల్లో అణచివేయబడ్డ సమాజం అంతా కూడా ఒక్కసారి లేచి పరుగులు పెడుతుందో ఆ నాయకుడైన పెద్దలు జైపాల్ యాదవ్ గారు, అదే విధంగా మరో మహానాయకుడు గోలి శ్రీనన్న గారు, అదే విధంగా మరి ఈ రోజు బుర్రు తొలగించే ప్రసంగం ఇచ్చిన మీ తలకొండపల్లి జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ గారు సభాధ్యక్షులు, మరి సోదరుడు పంచ నాయక్ గారు, అదే విధంగా చెల్లెలు నిర్మల గారు, అదే విధంగా అనురాధ గారు, మరెందరూ మహానాయకులు వేదిక మీదున్నారు, వేదిక కిందన్నారు. మీ అందరికి కూడా మరొక్కసారి జై తెలంగాణ. అమలారా, అక్కలారా, అన్నలారా, తమ్ములారా, మీరందరూ ఇవాళ ఎండ ఉన్నది, ఇవాళ పెళ్లిళ్ళు ఉన్నాయి, ముహూర్తం మంచిగా ఉన్నదని అందరు కూడా పెళ్లిళ్ళు పెట్టుకున్నారు. కానీ ఇదే శుభ ముహూర్తాన ఇదే అమన్గల్లో ఎర్రటి ఎండలో మీ మట్టి బిడ్డ అయిన నన్ను పార్లమెంటుకు పంపించడానికి ఇంతకన్నా మంచి ముహూర్తం లేదు. పెళ్లిళ్ళు ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ ఇలా మా బిడ్డ పార్లమెంటుకు పోతే మా జీవితాలు మారుతాయని మంచి ముహూర్తం చూసుకొని అన్ని పనులు పక్కకు పెట్టి ఎర్రటి ఎండలో అమన్గల్లో నడిచిన మా అక్కలకు, తమ్ముళ్లకు, చెల్లెలకు అందరికి కూడా హృదయపూర్వక పాదాభివందనాలు. నేను మళ్ళా చెప్తున్నా, నేను ఎర్రబుగ్గ కార్లల్లో తిరగడానికి రాలే రాజకీయాలను. నేను లక్షల రూపాయల జీతం తీసుకోవడానికి రాలేదు. నేను అక్రమ ఆస్తులు చేసుకోవడానికి రాలేదు రాజకీయంలోకి. నన్ను పెద్దలు కేసీఆర్ గారు 26 సంవత్సరాల పోలీసు ఉద్యోగం చేసిన మీ బిడ్డను మరి ఈ రోజు భారత రాష్ట్ర సమితిలోకి ఎందుకు తీసుకొచ్చిందంటే పేదోళ్ళుగా ఉండకూడదు. ఎన్ని రోజులని వీళ్ళు గుడిసెలలోనే బతకాలి, ఎన్ని రోజులని రేకుల షెడ్లలో నివసించాలి, ఎన్ని రోజులని 2000 పింఛన్ కోసమే వేచి ఉండాలి. వీళ్ళెందుకు లక్షాధికారులు కాకూడదు, వీళ్ళ బిడ్డలు ఎందుకు ఇంగ్లీషు విద్య చదవకూడదు, వీళ్ళ బిడ్డలు ఎందుకు విదేశాలకు పోకూడదు, నువ్వు రాజకీయాల్లోకి ఉంటే బాగుంటదనే కేసీఆర్ గారు నన్ను బీఆర్ఎస్ అభ్యర్థిగా మా కల్వకుర్తి, నాగర్ కర్నూలు, అచ్చంపేట, వనపర్తి, మరి గద్వాల, అలంపూరు, కొల్లాపూరు నియోజకవర్గాల అభ్యర్థిగా నన్ను ఢిల్లీకి పంపించాలని చెప్పిండ్రు మిత్రులారా. అందుకొరకే మీ ఆశీర్వాదం కోసం ఈ రోజు నేను వచ్చిన. అమ్మలారా, అక్కలారా, ఇక్కడున్న అందరూ అన్ని పార్టీల నాయకులకు నేను మళ్ళొక్కసారి చెప్తున్నా, ప్రవీణ్ కుమార్ ఢిల్లీ గడ్డ మీద పార్లమెంటులో కూర్చుంటే మా కూలీ తల్లులందరూ కూర్చున్నట్టే, అవునా కదా? ప్రవీణ్ కుమార్ పార్లమెంటులో కూర్చుంటే రోడ్ల మీద పల్లమ్ముకుంటున్న మన ముదిరాజు అక్కలందరూ, చెల్లెళ్ళందరూ కూడా కూర్చున్నట్టే. ప్రవీణ్ కుమార్ పార్లమెంటులో కూర్చుంటే ఆర్టీసీ బస్సు నడుపుతున్న కార్మికులు, కండక్టర్లు, డ్రైవర్లు అందరూ కూడా కూర్చున్నట్టే. ప్రవీణ్ కుమార్ పార్లమెంటులో కూర్చుంటే రాత్రనక, పగలనక, ఎండనక, వాననక, రాత్రింబవళ్ళు, రేయి పగలు నీళ్ళొచ్చినా రాకపోయినా మరి వ్యవసాయం చేస్తున్న రైతులు, రైతు కూలీలందరూ కూడా పార్లమెంటులో కూర్చున్నట్టే. ప్రవీణ్ కుమార్ పార్లమెంటులో కూర్చుంటే తండలలో సంత్ సేవాలాల్ మహారాజ్, చాగోట్ చవాన్, 12 గోట్ పమార్, 27 పాట్ భూక్యా, 52 పాట్ భట్యా, వీళ్ళందరూ కూడా తమామార్, గోర్మాడి అందరు బిడ్డలు కూడా పార్లమెంటులో కూర్చున్నట్టే. ప్రవీణ్ కుమార్ పార్లమెంటులో కూర్చుంటే అందరు బిడ్డలు, విద్యార్థులందరూ కూడా పార్లమెంటులో కూర్చున్నట్టే మిత్రులారా. అందుకొరకు మీ అందరి గొంతుకగా ఢిల్లీ గడ్డ మీద పార్లమెంటులో కూర్చొని మరి ఢిల్లీతో కుస్తీ పట్టైనా ఈ రోజు మన ఆమన్గల్ ప్రాంతానికి డబ్బులు, కల్వకుర్తి నియోజకవర్గానికి నిధులు తీసుకొచ్చి మనందరి బిడ్డల జీవితాలు మార్చడానికే ఈ రోజు నేను రాజకీయాల్లోకి వచ్చిన మిత్రులారా. మరి దయచేసి మీరందరూ కూడా మే 13వ తారీఖు నాడు
మీ విలువైన ఓటు ఎవరికేస్తారు? ఒకసారి రెండు చేతులు కలిపి చేతులు ఎత్తి చెప్పండి, ఏ గుర్తుకేస్తారు? మిత్రులారా, ఇదే అమన్గల్ కేంద్రంగా చెప్తున్నా, మీ బిడ్డ ప్రవీణ్ కుమార్ గత 10 సంవత్సరాల్లో 10 లక్షల మంది పేద బిడ్డలను, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణాల్లో ఉండే పేద బిడ్డలందరినీ కూడా చదివించి వేల మందిని డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, మరి కలెక్టర్లుగా, వీళ్ళందరుగా పోలీస్ ఆఫీసర్లుగా చేసిండు. మిత్రులారా, ఇవాళ ఒక్కొక్కరు 50,000 జీతం నుండి లక్షల రూపాయల జీతాన్ని సంపాదిస్తున్నారు. కానీ ఇదే అమన్గల్ కేంద్రంగా కొంతమంది నాయకులు ఇక్కడి బిడ్డలను మత్తులో ముంచి వాళ్ళను చాలా ఘోరంగా తయారు చేస్తున్నారు, దేశానికి భారంగా తయారు చేస్తున్నారు. మీకు అలాంటి వ్యక్తులు కావాలా, లేకపోతే మీ బిడ్డలను ప్రయోజకులుగా మార్చి వాళ్ళందరూ కూడా మీ కుటుంబానికి ఆసరగా ఉండే విధంగా తయారు కావాలన్నా ఈ రోజు మీరే నిర్ణయించుకోవాలని చెప్పి నేను చెప్తున్నా. మిత్రులారా, అందుకొరకే ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏం చెప్తున్నారు, నరేంద్ర మోడీ గారు ఏం చెప్తున్నారు, అమిత్ షా గారు, బీజేపీ అభ్యర్థులు ఏం చెప్తున్నారు? మాకు 400 సీట్లు ఇవ్వండి, మేము రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని చెప్తున్నారు. అమ్మలారా, అక్కలారా, నెలరా, మీ కాళ్ళు పట్టుకొని చెప్తున్నా, రాజ్యాంగం పోయిందంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పోయిందంటే మన పిల్లలకు రిజర్వేషన్లు పోతాయి, మన పిల్లలకు ఉద్యోగాలు రావు. రేపు ఇదే బస్ స్టాండ్ లో బిచ్చం ఎత్తుకుంటూ కూర్చుంటారు మన పిల్లలు. ఆ పరిస్థితి రావాలన్నా మరి, ఆ పరిస్థితి రావాలన్నా మరి, గట్టిగా రెండు చేతులే చెప్పండి, ఆ పరిస్థితి రావాలన్నా. పాత రోజులల్లా మన తల్లిదండ్రులు, మన పూర్వీకులు మూతికి ముంత, నడుముకు చీపురు కట్టుకొని రోడ్ల మీద బిచ్చం ఎత్తిన రోజులు మళ్ళీ తీసుకురావాలని బీజేపీ ప్రభుత్వం ఇవాళ ఎలక్షన్లకు వస్తున్నది. అదే విధంగా కాంగ్రెస్ వాళ్ళు మరి బడే బాయ్ చోటే బాయ్ అనుకుంటా ఇవాళ మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. ఇచ్చిందా 2,500? తులం బంగారం ఇచ్చిందా? కొంతమంది చేతున్నట్టు కొంతమందికి వచ్చిందా తులం బంగారం? వచ్చిందా? 500 రూపాయలు క్వింటాలకు బోనస్ ఇస్తానని ఇచ్చిండా? రైతు బంధు అందరికి వచ్చిందా? ఇన్ని అబద్ధాలు చెప్పిండ్రు. మరి కల్వకుర్తికి ఒక గొప్ప పేరున్నది. ఎంతటి పెద్దోన్నైనా కూడా కింద ఒడగొట్టే దమ్ము కేవలం కల్వకుర్తి ప్రజలకే ఉన్నది. ఎలా అక్కడ కేంద్రంలో నరేంద్ర మోడీని ఓడగొట్టాలి, రాష్ట్రంలో రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలి. నమ్మించి నయ వంచక నమ్మించి మరి తడి బట్టతో గొంతుకొస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అర్జెంట్ గా గద్దె దించాలంటే మనం మే 13వ తారీఖు నాడు ఏ గుర్తు కొట్టాలి? ఒక్కసారి చివరిగా 2 సార్లు 2 చేతులు ఎత్తి చెప్పండి, ఏ గుర్తు కొట్టాలి? కారు గుర్తుకే. మీరందరూ నన్ను పార్లమెంటుకు పంపించిన తర్వాత మీ బిడ్డగా నిరంతరం మీ మధ్యలోనే ఉంటానని చెప్తూ, మీరు గంజిచ్చినా, గడకిచ్చినా, నీళ్ళిచ్చినా, ఏమి ఇవ్వకపోయినా, పస్తులుంచినా కూడా మీకోసమే సేవ చేస్తా అని మరొక్కసారి చెప్తూ, మీ బిడ్డగా మరొక్కసారి కారు గుర్తుకే ఓటేయాలని చెప్తూ ముగిస్తున్నాను. మిత్రులారా, జై తెలంగాణ.